హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారనుకుంటున్నానండి. ఇవాళ నేను చేసినటువంటి రెసిపీ చికెన్ తహరీ. ఈ రెసిపీ నేను ఎలా చేశానంటే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి గరం మసాలా, కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ ఇంకా చికెన్ యాడ్ చేసుకొని చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్డ్తో ఒక మిక్చర్ ప్రిపేర్ చేసుకున్నాను. దానికి కర్డ్, సాల్ట్, ధనియాల పొడి, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని చికెన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి చిన్న సైజ్ టొమాటో యాడ్ చేసుకొని టమాటో కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని కర్డ్ మిక్స్ చేసుకున్నటువంటి బౌల్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ యొక్క చికెన్ మిక్చర్లోకి యాడ్ చేసుకున్నాను. అయితే స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని చికెన్ని స్లోగా కుక్ అవ్వనివ్వాలి. అండ్ రైస్ కోసం నేను ఒక పెద్ద సైజ్ పాత్ర తీసుకొని అందులోకి నేను ఆయిల్, గీ యాడ్ చేసుకొని ఇందులోకి గరం మసాలా, గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసుకొని రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ కొంచెం బాయిల్ అయ్యే టైంకి నేను ఇందులోకి రైస్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్నటువంటి రైస్ చిట్టి ముత్యాల రైస్. మీలో ఎవరికైనా చిట్టి ముత్యాల రైస్ తెలుసుంటే కమెంట్ చేయండి. అండ్ ఈ రైస్ వచ్చేసి 90% కుక్ అవ్వాలన్నమాట. అయితే ఈ రైస్ 90% కుక్ అయ్యేలోపు మనం చికెన్ చూసుకుంటే చికెన్ అయితే రెడీ అయిపోయింది. అండ్ 90% కుక్ అయినటువంటి రైస్ని చికెన్ పైన వేసేసుకొని కొంచెం అట్లాగా మూత పెట్టేసుకొని మనము దమ్ ఇచ్చేస్తే చికెన్ తహరీ ఇస్ రెడీ. అయితే ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.